హాయ్ ఎవ్రీవన్, మైసెల్ఫ్ ఐఎమ్ శరణ్ ఫ్రమ్ అమృతాస్ అకాడమీ. మరి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి సార్ అంటే, రీసెంట్గా అంటే నిన్న అనగా నవంబర్ 24న మనకు కొత్త సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు నియమితులయ్యారు. అనగా న్యూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్. మరి ఎవరు సార్ ఆయన? ఇక్కడ కనబడుతున్నారు కదా, జస్టిస్ సూర్యకాంత్ గారు. మన అత్యున్నత భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు వచ్చారు సార్? జస్టిస్ సూర్యకాంత్ గారు రావటం జరిగింది. మరి ఈయన గురించి మనం ఏం తెలుసుకోవాలి సార్? పరీక్షా కోణంలో ఎలా చదవాలి అని నేను మీకు ఈరోజు వివరించడానికి వచ్చాను. బట్ చాలామంది ఫేసెస్ నాకు డల్గా కనబడుతున్నాయి, డౌట్ఫుల్గా కనబడుతున్నాయి. ఏంటి, ఏముంది సార్? ఈయన గురించి తెలుసుకోవాల్సింది ఏంటి? 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ గారు వచ్చారు. డన్. అంతకుముందు 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా భూషణ్ రామకృష్ణ గవాయ్ అనగా బిఆర్ గవాయ్ గారు ఉన్నారు. అంతే కదా, ఇంకేముంది తెలుసుకోవడానికి? అదే నువ్వు చేస్తున్న తప్పు. నీకు ఉద్యోగం రాకపోవడానికి నీ నిర్లక్ష్యమే కారణం. నేనేమంటున్నా, నీకు ఉద్యోగం రాకపోవడానికి నీ నిర్లక్ష్యమే కారణం. పదే పదే ప్రతి క్లాస్లో నేను చెప్తున్నది ఏంటి? ప్రశ్నల స్థాయి పెరిగింది, పరీక్షల సరళి మారింది, ఎగ్జామినర్లో చాలా చేంజ్ వచ్చింది. కేవలం 52వ 53వ భూషణ్ రామకృష్ణ గవాయ్ జస్టిస్ సూర్యకాంత్ అంటే సరిపోదు. దాని చుట్టూ ఉన్న వాతావరణంలో ఎగ్జామినర్ అడగటానికి స్కోప్ ఎక్కడ ఉంది, దాని మీద మొత్తం ఫోకస్ చేయి. బిట్టు మిస్ అవ్వదు. అంతేగాని నీ ప్రిపరేషన్కు తగినట్టు ఎగ్జామినర్ క్వశ్చన్ ఇస్తాడా? ఇవ్వడు. ఎగ్జామినర్కు తగ్గట్టుగా నువ్వు ప్రిపేర్ అవ్వు, అప్పుడు ఉద్యోగాన్ని సాధిస్తావు, నీ లక్ష్యానికి చేరుకుంటావు. అవునా కాదా? డన్. మరి ఏముంది సార్? మరి మన జస్టిస్ సూర్యకాంత్ గారి గురించి తెలుసుకోవడానికి ఏముందండి అంటే, ఈయన గురించి కాదు సార్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి గురించి తెలుసుకుందాము. వాటి అర్హతలేంటి, అతను నియమిస్తాడా లేదా ఎన్నిక అవుతాడా, అతని తొలగింపు ఎలా ఉంటుంది, మరి జీత భత్యాలేంటి, ప్రమాణ స్వీకారం ఏంటి, తను రాజీనామా ఎవరికి సమర్పించాలి, ఇలాంటి అంశాల గురించి నీకు పూర్తి అవగాహన ఉన్నప్పుడే కదా పరీక్షలో ఎటువంటి పిట్టిచ్చినా నువ్వు చేయగలవు, ఒక మార్కును సాధించగలవు. ఒక మార్కు అలా కూడుకుంటూ పోయి నీ ఉద్యోగానికి అవుతావు కదా. నేనేమంటున్నానో అర్థమైందా? డన్, క్లియర్. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే అంశాలు ఏంటి సార్? తెలుసుకుందాం. ఫస్ట్ ఇండెక్స్ చూడాలి సార్. మనం ఏ టాపిక్ నేర్చుకుంటున్నా ఆ టాపిక్లో మనం ఏమేమి చదవాలి అనే ఒక ఇండెక్స్ ఉండాలి సార్, ఒక రోడ్ మ్యాప్ ఉండాలి. నువ్వు ఏ క్లాస్ వింటున్నావు? అమృతాస్ అకాడమీలో వింటున్నావు. నీకేముండాలి? క్లారిటీ ఉండాలి. ఎలా ఉండాలి? పిచ్చ క్లారిటీ ఉండాలి. ఏమంటున్నా సార్? పిచ్చ క్లారిటీ ఉండాలి. ఒక టాపిక్ను మనం విశ్లేషిస్తున్నామంటే ఎగ్జామినర్ కూడా తల గోక్కోవాలి. ఈ స్థాయిలో వీళ్ళు ప్రిపేర్ అయితే నేను పరీక్షలో ప్రశ్న ఎక్కడి నుండి తీసుకురావాలి అని ఎగ్జామినర్ డౌట్ పడాలి. అయ్యో, అమృతాస్ అకాడమీలో ఈ స్థాయిలో ప్రిపరేషన్ చేస్తున్నారే విద్యార్థులను లేదా అభ్యర్థులను, నేను ప్రశ్న ఎక్కడి నుండి తీసుకురావాలి అని ఎగ్జామినర్ సతమతం అవ్వాలి సార్. ఆ రేంజ్లో, ఆ స్థాయిలో ఒక టాపిక్ని మనం విశ్లేషిద్దాం. డన్. మరి ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి మనం ఏమేమి తెలుసుకుందాం సార్? క్లియర్. ఫస్ట్ ఇండెక్స్ రోడ్ మ్యాప్ చూద్దాం. నెంబర్ 1, అర్హతలు. ఏంటి సార్? ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదగాలంటే నీకు కావలసిన అర్హతలు ఏంటి? క్వాలిఫికేషన్స్. అర్హతలు, క్వాలిఫికేషన్. తర్వాత 2వ అంశంగా నియామకం. ఏమంటున్నా సార్? నియామకం, అపాయింట్మెంట్. నియామకం, అపాయింట్మెంట్. మరి 3వ అంశంగా ఏం చూద్దాం సార్? తొలగింపు. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని లేదా ప్రధాన న్యాయమూర్తిని తన పదవి నుండి తొలగింపు అనగా రిమూవల్, దీన్నే ఇంపీచ్మెంట్ అంటాము. ఇంగ్లీష్ పరిభాషలో లేదా పాలిటీ పరిభాషలో ఇంపీచ్మెంట్ అంటాము. మరి ఇంకా ఏం చూడాలి సార్? ప్రమాణ స్వీకారం. ఏమంటున్నానండి? ప్రమాణ స్వీకారం, ఓత్ సెరమనీ. ఇంగ్లీష్లో ఏమంటాం సార్? ఓత్ సెరమనీ. మరి ఇంకా ఏం చూడాలి సార్? రాజీనామా. ఒకవేళ సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి రాజీనామా చేయాలనుకుంటున్నాడు, మరి ఆ రాజీనామాని ఎవరికి ఇవ్వాలి? డన్. మరి ఇంకా ఏం చూడాలి సార్? అతని జీతభత్యాలు, శాలరీస్. జీతభత్యాలు, అతని శాలరీ. డన్. మరి ఇంకా ఏం చూడాలి సార్? ఇతర అంశాలు లేదా ఇతర ముఖ్య అంశాలు. ఇతర ముఖ్య అంశాలు.
ఇవన్నీ నేర్చుకుంటే నువ్వు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి పూర్తి స్థాయిలో నేర్చుకున్నట్టు, పరీక్షలో ఏ స్థాయి ప్రశ్న అడిగినా నువ్వు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు. అవునా కాదా? ఎస్. మనం నేర్చుకోబోయే అంశాలు ఏంటి క్లియర్ గా నోట్ చేసుకో. అర్హతలు, క్వాలిఫికేషన్స్ అంటాం, నియామకం, అపాయింట్మెంట్, నెక్స్ట్ తొలగింపు, ప్రమాణ స్వీకారం, ఓత్ సెరమనీ, రాజీనామా, జీత భత్యాలు, ఇతర ముఖ్య అంశాలు. 7 ముఖ్య అంశాల గురించి నువ్వు నేర్చుకుంటే కంప్లీట్ గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రీసెంట్ గా నియామకం జరిగింది కాబట్టి, కరెంట్ అంశాలలో నిలిచాడు కాబట్టి ఎగ్జామినర్ ప్రశ్నాపత్రంలో ప్రశ్న వేయటానికి అవకాశం ఉంది. అవకాశం ఉన్నప్పుడు మనం దాన్ని వదులుతామా? ఆ బిట్టును పోగొడతామా? నేర్చుకుంటాం, ఆ 1 మార్కును సాధిస్తాం. అవునా కాదా? డన్. ఈ 7 అంశాల గురించి కూలంకుషంగా ఇన్ డెప్త్ గా ఈ రోజు మనం విశ్లేషణ చేద్దాం. పోస్ట్ మార్టం చేద్దాం సార్. ఏం చేద్దాం సార్? పోస్ట్ మార్టం. వాడు 1 బిట్ట, 2 బిట్ల, 3 బిట్ల ఎన్నైనా ఇవ్వని, మీడియం స్థాయి, ఈజీనా, మోడరేటర్, టఫా, ఏ లెవెల్ అయినా ఇవ్వని, చేయటానికి మనం సిద్ధంగా ఉండాలి. అర్హతలు. సార్ మరి ఏం అర్హతలు ఉన్నాయండి? ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదగాలంటే ఏం అర్హతలు ఉన్నాయి చూద్దాం. ఒక న్యాయమూర్తి సుప్రీంకోర్టులో మనము న్యాయమూర్తి అవ్వాలంటే ఏమంటున్నా సార్? సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తిగా అవ్వాలంటే ఏం అర్హతలు ఉన్నాయి సార్? ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తిని పక్కన పెడతాం సార్, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని చూద్దాం. తేజ గారు డౌట్గా ఫేస్ పెట్టారు. నాకు మొహంలో కనబడుతుంది. మరి ఏం డౌట్ అండి? నేనే చెప్తా డౌట్ కూడా. సార్ న్యాయమూర్తి అంటున్నారు, ప్రధాన న్యాయమూర్తి అంటున్నారు, డిఫరెన్స్ ఏంటి నాకు అర్థం కావట్లా. ఏమన్నారు సార్? న్యాయమూర్తి అన్నారు, మళ్ళీ ప్రధాన న్యాయమూర్తి అంటున్నారు. మరి ఇప్పుడు నియామకం జరిగింది కదా, ఈ జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రధాన న్యాయమూర్త లేక న్యాయమూర్త? మళ్ళీ కన్ఫ్యూజన్ తీసుకొచ్చారండి మీరు. చూద్దాం సార్. ఒక సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ప్రస్తుతం 33 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఒక ప్రధాన న్యాయమూర్తి అంటే చీఫ్ జస్టిస్, మిగతా వాళ్ళు మామూలు జస్టిస్లు, మామూలు జడ్జెస్ అంటాం వీళ్ళని. డన్. ఈ క్లారిటీ ఉండాలి సార్. ప్రధాన న్యాయమూర్తి, హెడ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఈ 33 ఎవరంటే ఈయన కింద పనిచేసే జడ్జెస్. వీళ్ళు కూడా జడ్జిలే, కానీ ఈయన స్థానం ఎక్కువ. ఇతనిని ప్రధాన న్యాయమూర్తి అంటాము. ఇతనిచ్చే తీర్పు పర్మనెంట్, అంటే ఇతనిచ్చే తీర్పు ఏంటంటే అంతిమం, ఫైనల్ తీర్పు ఎవరి దగ్గర నుండి రావాలి? ప్రధాన న్యాయమూర్తి దగ్గర నుండి రావాలి. మరి వీళ్ళు ఎందుకు సార్ అంటే చాలా కేసులు ఉంటాయి, కొన్ని వేలల్లో లక్షల్లో కేసులు వెళ్తూ ఉంటాయి సుప్రీంకోర్టుకి. మరి ఒకరే న్యాయమూర్తి గారు దాన్ని మొత్తాన్ని విచారణ చేసి తీర్పు ఇవ్వగలరా? లేదు. అలాంటప్పుడు 33 మంది న్యాయమూర్తులు కొన్ని ధర్మాసనాలుగా, అంటే ముగ్గురితో కూడిన ధర్మాసనం, 5 మందితో కూడిన ధర్మాసనం, 7 మందితో కూడిన ధర్మాసనంగా ఏర్పడి కొన్ని వివిధ రకాల కేసులను, ముఖ్యమైన కేసులను విచారణ చేయటంలో ఈ 33 మంది న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తి గారికి సహాయ సహకారాలు అందిస్తారు. అవునా కాదా? ఎస్. మరి క్లారిటీ వచ్చిందా? ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 న్యాయమూర్తులు. క్లియరా? ఈ పాయింట్ క్లియర్ ఉండాలి సార్. ప్రధాన న్యాయమూర్తికి మధ్య డిఫరెన్స్ పిక్చర్ క్లారిటీ ఉండాలి. అప్పుడే నీకు మనం చాప్టర్లోకి వెళ్ళగలం, నేను చెప్పే అంశాలు నీకు అర్థమవుతాయి. క్లియరా? క్లియర్. డన్. మరి మీరు చాలా జాగ్రత్తగా వినాలండి, కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్. నేను న్యాయమూర్తి అంటున్నానా, ప్రధాన న్యాయమూర్తి అంటున్నానా? పిక్చర్ క్లారిటీతో విను, అర్థమవుతుంది. డన్. మరి ఇక్కడ నేను ఏం చెప్తున్నా? న్యాయమూర్తి అంటున్నా, ప్రధాన న్యాయమూర్తి అనట్లా, న్యాయమూర్తి అంటున్నా. మరి ఒక సుప్రీం కోర్టుకు న్యాయమూర్తిగా అవ్వాలంటే ఏం చెప్తున్నా సార్? ఒక సుప్రీం కోర్టుకు న్యాయమూర్తిగా నేను అవ్వాలంటే మరి నాకు ఉండవలసిన అర్హతలు ఏంటి, అనగా నాకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి? క్లియర్, తెలుసుకుందాం. ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి సార్? ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏదైనా హైకోర్టులో, ఏమంటున్నా సార్? ఏదైనా హైకోర్టులో, మన రాష్ట్రంలో అనగా మన దేశంలో మొత్తం 25 హైకోర్టులు ఉన్నాయి సార్. ఈ హైకోర్టుల గురించి ఇంకొక టాపిక్ లో నేను కూలంకుషంగా విశ్లేషణ చేస్తా. అంటే మన దేశంలో ఉన్న 25 హైకోర్టులలో ఏదైనా హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా చేయాలి. ఏమంటున్నానండి? ఏదైనా హైకోర్టులో, ఈ 25 హైకోర్టులలో ఏదైనా హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా, ఒక జడ్జిగా పనిచేసి ఉండాలి. క్లియర్. మరి ఇంకా ఏమున్నాయి సార్? నెంబర్ 2, ఇది సాటిస్ఫై చేయలేదు. ఒక న్యాయమూర్తి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవ్వాలనుకున్నారు, ఆయన ఈ కండిషన్ సాటిస్ఫై చేయలేదు. మరి ఇంకా ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. మరి ఏంటి సార్? ఏదైనా హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగా చేసి ఉండాలి. సార్ డిఫరెన్స్ అర్థం చేసుకోండి, క్లారిటీ ఇంపార్టెంట్. 5 సంవత్సరాలు న్యాయమూర్తి అంటే జడ్జిగా చేసి ఉండాలి, లేదా
10 సంవత్సరాలు న్యాయవాది అనగా లాయర్గా చేసి ఉండాలి. ఎక్కడ? హైకోర్టులో. క్లారిటీ ఇంపార్టెంట్ అండి. హైకోర్టులో. మరి ఈ 2 కండిషన్స్ కూడా నేను సాటిస్ఫై చేయలేకపోయాను. మరి ఇంకొక కండిషన్ ఏమైనా ఉందా సార్? ఎస్ ఉంది. లేదా లేదా ఏమంటున్నా? లేదా రాష్ట్రపతి దృష్టిలో, రాష్ట్రపతి అనగా ప్రెసిడెంట్, రాష్ట్రపతి దృష్టిలో న్యాయ కోవిదుడై ఉండాలి. న్యాయ కోవిదుడై ఉండాలి. ఏమంటున్నా సార్? నువ్వు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేయాల్సిన అవసరం లేదు. హైకోర్టు న్యాయవాదిగా పనిచేయాల్సిన అవసరం లేదు. ఈ 2 అర్హతలను నువ్వు సాటిస్ఫై చేయలేకపోతే నువ్వు రాష్ట్రపతి దృష్టిలో న్యాయ కోవిదుడై ఉండాలి. అంటే న్యాయశాస్త్రంలో నీకు మంచి అవగాహన కలిగి ఉండాలి, మంచి నైపుణ్యం ఉండాలి, న్యాయశాస్త్రం పైన నీకు ఒక మంచి పట్టు కలిగి ఉండాలి. ఉండి నువ్వు రాష్ట్రపతి దృష్టిలో పడి ఉండాలి. అయ్యో చరణ్కి న్యాయశాస్త్రంలో మంచి అవగాహన ఉందబ్బా, చరణ్కి న్యాయశాస్త్రంలో మంచి నైపుణ్యం ఉందబ్బా, చరణ్ న్యాయశాస్త్రంలో మంచి దిట్ట. ఏమంటున్నా? చరణ్ న్యాయశాస్త్రంలో మంచి దిట్ట అని ఎవరికి తెలిసి ఉండాలి? రాష్ట్రపతి గారికి తెలిసి ఉండాలి. అప్పుడు రాష్ట్రపతి గారు ఏం చేస్తారు? నేను డైరెక్ట్ గా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తారు. అవునా కాదా? డన్. మరి అర్హతలలో ఈ 3 క్వాలిఫికేషన్స్ క్లారిటీ ఉండాలి. ఎగ్జామ్ ఓరియంటెడ్ లో చాలా ఇంపార్టెంట్. క్లియరా? ఎస్ క్లియర్. మొదటిది ఏంటి? ఏదైనా హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. నేను ఈ క్వాలిఫికేషన్ లేదు. మరి నెక్స్ట్ ఏంటి? లేదా ఏదైనా హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. అవునా? ఎస్. మరి ఇది కూడా నాకు లేదు. నెక్స్ట్ రాష్ట్రపతి దృష్టిలో న్యాయ కోవిదుడై ఉండాలి. ఎస్. ఈ 3 అర్హతలలో నువ్వు ఏ అర్హత నీకు ఉన్నా నువ్వు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదుగుతావు, అపాయింట్ అవుతావు, నియమితులు అవుతావు. క్లియరా? క్లియర్. మరి నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ ఏంటి? వయస్సు. మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదగాలంటే ఉండవలసిన వయసు ఎంత? అందులో కనీస వయసు అంటే మినిమం ఏజ్ అంటామండి. కనీస వయసు లేదా గరిష్ట వయసు. కనిష్ట వయసు, గరిష్ట వయసు అనగా నాకు ఎన్ని సంవత్సరాలు నిండితే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఓటు వేయాలంటే నాకు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అది రాజ్యాంగం అమల్లో ఉన్నప్పుడు. కానీ దాన్ని మార్చి ప్రస్తుతం 18 సంవత్సరాలు చేశారు. అవునా కాదా? సేమ్ అలాగే నేను ఒక ఓటు హక్కు వినియోగించుకోవాలంటే నాకు 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. అవునా కాదా? ఎస్. మరి ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవ్వాలంటే నాకు కనీసం ఎంత వయసు ఉండాలి సార్ అంటే ఎంత ఉండాలండి? లేదు, కనీస వయసు లేదు. నువ్వు ఎంత చిన్న వయసు అయినా నువ్వు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవ్వచ్చు. అనగా నువ్వు ఈ కండిషన్స్ ని సాటిస్ఫై చేయగలిగితే, ఈ 3 కండిషన్స్ లో ఏదో ఒక కండిషన్ ని సాటిస్ఫై చేయగలిగితే, ఏది క్రైటీరియాను పక్కన పెట్టి వయసుతో సంబంధం లేకుండా నీకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకం చేస్తారు. నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూర్చోబెడతారు. అవునా? కనిష్ట వయసు లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకో. డన్. మరి గరిష్ట వయసు ఎంత సార్? అనగా మన పరిభాషలో చెప్పాలంటే పదవీ విరమణ వయసు. అంటే ఇంత వయసు వస్తే నువ్వు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి అర్హుడివి కాదు. అనగా పదవీ విరమణ వయసు ఎంత అండి? పదవీ విరమణ వయసు అంటే 65 సంవత్సరాలు. నువ్వు మాక్సిమం 65 సంవత్సరాల వరకు మాత్రమే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేయగలవు. 65 సంవత్సరాలు దాటినవా యు ఆర్ ఇనెలిజిబుల్. నువ్వు ఎలిజిబుల్ కాదు. దేనికి? సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి. క్లియరా సార్? క్లియర్. ఇది కనిష్ట వయసు లేదండి. గరిష్ట వయసు 65 సంవత్సరాలు. డన్. ఇవి మనం తెలుసుకోవాల్సిన అర్హతలు. 3 అర్హతల గురించి తెలుసుకున్నాం, మరి వయస్సు గురించి తెలుసుకున్నాం. డన్. ఇప్పుడు మనం ఏం కంప్లీట్ చేసాం సార్? అర్హతలు కంప్లీట్ చేసాము. క్లారిటీ ఇంపార్టెంట్ అండి. అర్హతలు కంప్లీట్ చేసాం. మరి నియామకం, అపాయింట్మెంట్. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎలా అపాయింట్ అవుతాడు సార్? సూర్య డౌట్గా చూస్తున్నాను నన్ను. ఏమైంది సూర్య అని నేను అడిగా. సూర్య అంటున్నాడు, సార్ న్యాయమూర్తికి కావాల్సిన అర్హతలు నాకు చెప్పారు, మరి ప్రధాన న్యాయమూర్తికి కావాల్సిన అర్హతలు ఏంటి? ఎక్సలెంట్ క్వశ్చన్ సూర్య. కాన్సన్ట్రేషన్ గా నువ్వు క్లాస్ వింటున్నావు. న్యాయమూర్తికి కావాల్సిన అర్హతలు మీరు బాగా గమనిస్తే నేను ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశా. ఏంటి? ఇవి న్యాయమూర్తికి కావాల్సిన అర్హతలు అన్నా. మరి ప్రధాన న్యాయమూర్తి అర్హతలు నేను చెప్పానా? మరి ఒక్కరన్నా డౌట్ అడిగారా? ఇంతమంది క్లాస్ వింటున్నారే, ఒక్కరన్నా డౌట్ అడిగారా? సూర్య గారు అడిగారు, సార్ న్యాయమూర్తి అర్హతలు చెప్పావు, మరి ప్రధాన న్యాయమూర్తి అర్హతలు ఏంటి? తెలుసుకోవాలి కదా. ప్రధాన న్యాయమూర్తికి ఎటువంటి అర్హతలు ఉండవు. ఏమంటున్నా సార్? ప్రధాన న్యాయమూర్తికి ఎటువంటి అర్హతలు ఉండవు. కేవలం న్యాయమూర్తిగా నియమింపబడిన తరువాత, ఏమంటున్నా? న్యాయమూర్తిగా నియమింపబడిన తరువాత సీనియారిటీ ఆధారంగా
నేనేం చెప్పా స్టార్టింగ్లో, ఒక ప్రధాన న్యాయమూర్తి 33 న్యాయమూర్తులు ఉంటారని చెప్పా. ఈ 33 న్యాయమూర్తులలో ఎవరైతే సీనియర్ ఉంటారో సీనియారిటీ ఆధారంగా ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు. ఇతనికి స్పెషల్గా అర్హతలు ఉండవు. క్లియరా? న్యాయమూర్తికి అర్హతలు ఉన్నాయి సార్, ప్రధాన న్యాయమూర్తికి అర్హతలు లేవండి. న్యాయమూర్తికి అయితే అర్హతలు ఉన్నాయి, ప్రధాన న్యాయమూర్తికి అర్హతలు లేవు సార్. ఈ క్లారిటీ ఇంపార్టెంట్. సీనియారిటీ ఆధారంగా మనం నియమించుకుంటాము. క్లియరా? క్లియర్. ఇవి అర్హతలు. మరి నేను నెక్స్ట్ ఏం చెప్పబోతున్నా, అర్హతలు కంప్లీట్ చేసాం. మరి నియామకం ఎలా జరుగుతుంది సార్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ మనదేంటి, నియామకం. ఏం చెప్తున్నా సార్, నియామకం, అపాయింట్మెంట్. నియామకం, అపాయింట్మెంట్. మరి నియామకం ఎలా జరుగుతుందండి చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ రాసుకోండి సార్. ఆర్టికల్ 124 ఆఫ్ 2 ప్రకారం, ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2 ప్రకారం రాష్ట్ర సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని లేదా న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తాడు. స్టేట్మెంట్ రాస్తాను, రాసుకోండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఏమంటున్నా సార్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను లేదా ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి కొలీజియం ఏమంటున్నా సార్, కొలీజియం ను సంప్రదించి నియమిస్తాడు. సార్ ఈ స్టేట్మెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఏమంటున్నానండి నేను, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను లేదా ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి కొలీజియం. ఈ కొలీజియం అంటే ఏంటో మీకు చెప్తాను సార్, కొద్ది నిమిషాలు ఓపిక పట్టండి. ఈ కొలీజియంను సంప్రదించి నియమిస్తాడు. అవునా కాదా? ఎస్. మరి నియమిస్తాడు, అయిపోయింది కదా. ఇంకా దీని గురించి ఏం తెలుసుకోవాలి సార్? ఈ స్టేట్మెంట్ ఎవాల్వ్ కావటానికి, ఈ స్టేట్మెంట్ రావటానికి దీనికంటే ముందు పెద్ద గొడవే జరిగింది సార్. చిన్న గొడవ కాదండి, పెద్ద గొడవ జరిగింది సార్. ఈ విధంగా రాష్ట్రపతి కొలీజియంను సంప్రదించి నియమించడానికి పెద్ద యుద్ధమే జరిగిందండి భారతదేశంలో. భారత ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు మధ్య. ఆ యుద్ధం ఏంటి? ఆ యుద్ధం ద్వారా మాకు పరీక్షలో ప్రశ్నలు వస్తాయా? పరీక్షా కోణంలో మేము చదవాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా చదవాలి. ఆ యుద్ధం గురించి తెలుసుకున్నప్పుడే ఈ స్టేట్మెంట్కి ఒక అర్థం ఉంటుంది. దాని మరి ఆ యుద్ధం ఏంటి సార్? నీట్గా చెప్తా, నోట్ రాసుకో. ఈ స్టేట్మెంట్ ఓకేనా? ఆర్టికల్ 124 ఆఫ్ 2 సబ్ క్లాస్ 2 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను లేదా ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి కొలీజియంను సంప్రదించి నియమిస్తాడు. క్లియరా? ఎస్, క్లియర్. మరి ఏంటి సార్ యుద్ధం అన్నారే, ఆ యుద్ధం ఏంటి చూద్దాం సార్. మొట్టమొదటిసారిగా 1982వ సంవత్సరం అండి. 1982వ సంవత్సరంలో ఎస్పి గుప్తా కేసు చాలా ఇంపార్టెంట్ సార్. ఈ ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇది కేసు అండి, చాలా ఇంపార్టెంట్. కేసు పేరు చాలా ఇంపార్టెంట్. ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ ఏం చెప్పిందంటే, రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించే సమయంలో ఏం చెప్పింది సార్? రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించే సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాల్సిన అవసరం లేదు. ఏమంది సార్? అవసరం లేదు. ఒకవేళ సంప్రదిస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన సలహాను పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఏమంది? పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు. అది రాష్ట్రపతి ఇష్టం సార్. క్లారిటీ ఇంపార్టెంట్. ఏం చెప్పా? న్యాయమూర్తి అన్నా, నేను ప్రధాన న్యాయమూర్తి అనలేదు. సుప్రీంకోర్టు ఈ న్యాయమూర్తిని నియమించే సమయంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించవచ్చు, సంప్రదించకపోవచ్చు. సంప్రదించాల్సిన అవసరం లేదు. ఒకవేళ సంప్రదిస్తే అతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన సలహాను పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు. అది రాష్ట్రపతి ఇష్టం. ఏ కేసులో చెప్పింది సార్? సుప్రీంకోర్టు ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. తీర్పు నీట్గా రాసుకోండి. దీన్నే మనం ఏమంటామంటే ఫస్ట్ జడ్జి కేసు అంటాం. దీనిని మనం ఏమంటాం సార్ అంటే ఫస్ట్ జడ్జి కేసు అంటాం. ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. తీర్పు చెప్పింది ఎవరు? సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయ్యా రాష్ట్రపతి, నువ్వు మా న్యాయమూర్తులను నియమించేటప్పుడు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించవచ్చు, సంప్రదించకపోవచ్చు, అవసరం లేదు.
ఒకవేళ నువ్వు సంప్రదిస్తే అతను ఇచ్చిన సలహాను పాటించవచ్చు, పాటించకపోవచ్చు, అది నీ ఇష్టమయ్యా రాష్ట్రపతి అని తీర్పు చెప్పింది ఎవరు? సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. డన్. మరి 1993లో ఏం చేసిందంటే సుప్రీంకోర్టు తన తీర్పును పునఃసమీక్ష చేసింది. ప్రొస్పెక్టివ్ డిస్క్రిమినేషన్ ఆర్టికల్ 137 ప్రకారం తన తీర్పును తానే మార్చుకోవచ్చు. సుప్రీంకోర్టు ఇక్కడ ఒక తీర్పు ఇచ్చేసింది, ఆ తర్వాత తన తీర్పును తానే మార్చుకోవచ్చు. ఆర్టికల్ 137 ప్రకారం ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోట్ చేసుకో. ఏం చెప్పా? ఆర్టికల్ 137 ప్రకారం సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పును తానే మార్చుకోవచ్చు. క్లియరా? ఈ ఆర్టికల్ గుర్తుపెట్టుకో. మరి ఏం మార్చుకుంది సార్? 1993లో సెకండ్ జడ్జి కేసు, ఇక్కడ ఫస్ట్ జడ్జి కేసు అయిపోయిందండి, సెకండ్ జడ్జి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తా ఏం చెప్పింది సార్ అంటే, అయ్యా రాష్ట్రపతి, ఏమంటుంది? అయ్యా రాష్ట్రపతి, నువ్వు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించేటప్పుడు ఖచ్చితంగా కొలీజియంను సంప్రదించాలి. ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినో ఇంకో న్యాయమూర్తినో సంప్రదించవద్దు, ఖచ్చితంగా తప్పనిసరిగా కొలీజియంను సంప్రదించు. నేను చెప్తా, వెయిట్, నీ ఫేస్ లో డౌట్ కనబడుతుంది, నేను చెప్తా. ఖచ్చితంగా కొలీజియంను సంప్రదించు. మరియు ప్రధాన న్యాయమూర్తిని, ఏమంటున్నా సార్? మరియు ప్రధాన న్యాయమూర్తిని నియమించేటప్పుడు సీనియారిటీ ఆధారంగా నియమించు. న్యాయమూర్తులలో ఎవరికైతే సీనియారిటీ ఉంటుందో వాళ్ళని ఆధారం చేసుకొని నియమించు అంది. ఏం చెప్పింది? ఇక్కడ ఏం చెప్పిందంటే న్యాయమూర్తిని నియమించేటప్పుడు నువ్వు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఒకవేళ సంప్రదిస్తే అతని సలహా నువ్వు పాటించు లేదా పాటించకపో, అది నీ ఇష్టం అని చెప్పింది. ఎక్కడ? 1982 ఫస్ట్ జడ్జ్ ఆఫ్ కేసులో. తర్వాత 1993 సెకండ్ జడ్జి కేసులో తీర్పు చెప్తా ఏం చెప్పింది సార్ అంటే, అయ్యా రాష్ట్రపతి, నువ్వు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించేటప్పుడు కొలీజియంను సంప్రదించు. ఒకవేళ ప్రధాన న్యాయమూర్తిని నియమించేటప్పుడు ఆ న్యాయమూర్తులలో సీనియారిటీ ఆధారంగా నియమించు. క్లారిటీ ఇంపార్టెంట్. డన్. మరి కొలీజియం ఏంటి సార్? కొలీజియం అనేది ఒక వ్యవస్థ సార్. మొట్టమొదటిసారిగా భారతదేశంలో కొలీజియం అనే పదం ఏ కేసులో ఉపయోగించారు? మన సెకండ్ జడ్జి కేసు 1993. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. కొలీజియం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఏ కేసులో ఉపయోగించారు? 1993 సెకండ్ జడ్జి కేసు. క్లియర్. మరి కొలీజియం అంటే ఏంటి సార్? చూద్దాం. కొలీజియం అనే వ్యవస్థలో ఎవరు ఉంటారంటే ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్లస్ ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు. క్లారిటీ ఇంపార్టెంట్ సార్. ఏం చెప్తున్నానండి? కొలీజియం అనే ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలో ఎవరు ఉంటారు సార్ అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒకరు ప్లస్ ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు. అనగా నీకు కేసు క్లుప్తంగా ఇప్పుడు అర్థమైందా? ఏం చెప్పిందంటే న్యాయమూర్తిని నియమించేటప్పుడు కొలీజియం అని పేరు పెట్టింది సార్, కానీ కొలీజియంలో ఉన్నది ఎవరు? వాళ్ళే ఉన్నారు కదా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులను. వీళ్ళని సంప్రదించి నువ్వు న్యాయమూర్తులను నియమించు. డైరెక్ట్ వాళ్ళ పేర్లు చెప్పకుండా కొలీజియం అనే ఒక కొత్త పదాన్ని ఉపయోగించింది సుప్రీంకోర్టు. డన్. తర్వాత ప్రధాన న్యాయమూర్తిని సీనియారిటీ ఆధారంగా నియమించు అని చెప్పింది. ఎక్కడ? సెకండ్ జడ్జి కేసులో. మరి తర్వాత ఏం జరిగింది సార్? చూద్దాం. తర్వాత 1998వ సంవత్సరంలో, ఏమంటున్నా 1998వ సంవత్సరంలో మన భారత రాష్ట్రపతి ఎవరు సార్? కేఆర్ నారాయణ. మన భారత రాష్ట్రపతి కేఆర్ నారాయణ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, గుర్తుపెట్టుకో, మన కేఆర్ నారాయణ గారు భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించాల్సి వచ్చింది. ఎవరు సార్? సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించాల్సి వచ్చింది. అప్పుడు కేఆర్ నారాయణ గారు ఏం చేశారంటే, కేఆర్ నారాయణ గారికి ఏం అర్థం కాలా. సుప్రీంకోర్టు కొలీజియం అంటుంది, భారత ప్రభుత్వం ఏమో మమ్మల్ని సంప్రదించు అంటుంది. అందుకు కేఆర్ నారాయణ తెలివిగా ఏం చేశాడు సార్ అంటే సుప్రీంకోర్టుని సంప్రదించాడు, అనగా కొలీజియంని సంప్రదించాడు. ఎందుకు? న్యాయమూర్తిని నియమించాలి కదా, రాష్ట్రపతి గారు న్యాయమూర్తిని నియమించాలి కదా. ఆయన ఏం చేశాడంటే కొలీజియంని సంప్రదించాడు. మరియు కొలీజియంతో పాటు కేంద్ర మంత్రివర్గాన్ని కూడా సంప్రదించాడు. అయితే ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన అంశం, కొలీజియం సూచించిన న్యాయమూర్తి ఒకరు, ఆ తర్వాత మంత్రి మండలి సూచించిన న్యాయమూర్తి ఒకరు. ఏమంటున్నానండి? క్లారిటీ ఇంపార్టెంట్. ఇద్దరిని సంప్రదించాడు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించడానికి కేఆర్ నారాయణ సుప్రీంకోర్టు అనగా కొలీజియంని సంప్రదించాడు, మరియు కేంద్ర మంత్రి మండలిని సంప్రదించాడు. అప్పుడు ఇక్కడ కొలీజియం సూచించిన వ్యక్తి వేరు, మంత్రి మండలి సూచించిన వ్యక్తి వేరు. అప్పుడు రాష్ట్రపతికి ఏం అర్థం కాల. అప్పుడు ఏం చేశాడంటే, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు న్యాయ సలహా కోరే అధికారం ఒకటి ఉంది సార్. కొన్ని విషయాలలో రాష్ట్రపతికి ఏం చేయాలో అర్థం కానప్పుడు సుప్రీంకోర్టును న్యాయ సలహా కోరుతాడు సార్. ఆ ఆర్టికల్ 143 అండి. ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టును ఏ అంశంలో అయినా న్యాయ సలహా కోరవచ్చు. ఇది రాష్ట్రపతి టాపిక్ లో కూలంకుషంగా ఇన్ డెప్త్ గా నేను డిస్కస్ చేస్తా. క్లియర్. ఇక్కడ 143 ఆర్టికల్ గుర్తుపెట్టుకో. రాష్ట్రపతి న్యాయ సలహా కోరతాడు సుప్రీంకోర్టును. సో ఇక్కడ రాష్ట్రపతికి ఏమీ అర్థం కాల, సందిగ్ధత ఏర్పడింది, ఏం చేయాలో అర్థం కాల. అప్పుడు ఏం చేశాడు సార్, సుప్రీంకోర్టుని న్యాయ సలహా కోరాడు. అయ్యో సుప్రీంకోర్టు గారు న్యాయ సలహా కోరాడు. అయ్యో సుప్రీంకోర్టు గారు, నేను ఒక న్యాయమూర్తిని నియమించాలనుకుంటే మీరు కొలీజియం ఏమో ఒకరిని సూచించారు, మంత్రివర్గం ఏమో ఒకరిని సూచించారు. మరి ఇప్పుడు నేను ఎవరిని పాటించాలండి? ఈ సలహా పాటించాలా లేదా మంత్రిమండలి సలహా పాటించాలా? నేను ఏం చేయాలండి అని ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయ సలహా కోరాడు. క్లియరా? క్లియర్. మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది సార్? సుప్రీంకోర్టు ఈ న్యాయ సలహాకు సమాధానం ఏం చెప్పింది సార్ తెలుసుకుందాం. సుప్రీంకోర్టు ఇదే 1998 సంవత్సరంలో న్యాయ సలహా కోరిన రాష్ట్రపతికి సమాధానం ఇస్తూ థర్డ్ జడ్జి కేసు అంటాం సార్. సార్ ఎప్పుడైనా న్యాయ సలహా కోరితే డైరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వదండి, వ్యక్తిగతంగా ఇద్దరు మాట్లాడుకోరు సార్. ఒక తీర్పు రూపంలో సమాధానాన్ని వెలువరుస్తారు. అదే విధంగా సుప్రీంకోర్టు కూడా రాష్ట్రపతి అడిగిన న్యాయ సలహాకు 1998 సంవత్సరంలో థర్డ్ జడ్జ్ ఆఫ్ కేసులో తీర్పు ఏం చెప్పింది సార్ అంటే, రాష్ట్రపతి ఖచ్చితంగా కొలీజియంను సంప్రదించాలి. నీట్గా నోట్స్ రాసుకో. రాష్ట్రపతి ఖచ్చితంగా కొలీజియంను సంప్రదించాలి. సంప్రదించడమే కాదు, ఖచ్చితంగా కొలీజియం ఇచ్చిన సలహానే పాటించాలి. ఏం చెప్పిందండి? అయ్యా రాష్ట్రపతి, మేము అనగా కొలీజియం ఖచ్చితంగా సంప్రదించు మమ్మల్ని, మేము ఇచ్చిన సలహాను ఖచ్చితంగా పాటించు అనగా మేము ఎవరినైతే న్యాయమూర్తులుగా నియమించమని చెప్తామో వాళ్ళనే నియమించు. మంత్రి మండలితో నీకేం పని సార్, కొలీజియం మేము ఒకరం ఉన్నాం కదా, మమ్మల్ని సంప్రదించు అని చెప్పింది సుప్రీంకోర్టు థర్డ్ జడ్జ్ ఆఫ్ కేసులో. మరి కొలీజియం అంటే ఇక్కడ ఏం చెప్పాను సార్ నేను? కొలీజియం అంటే ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు. ఎప్పుడు? 1993 సెకండ్ జడ్జ్ ఆఫ్ కేసులో. కానీ 1998 థర్డ్ జడ్జ్ ఆఫ్ కేసులో కొలీజియం వ్యవస్థలో కొద్దిగా మార్పులు తీసుకొచ్చారు సార్. ఇక్కడ ఏం చేశారంటే, ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఏమంటున్నా సార్, ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు 4 సీనియర్ న్యాయమూర్తులు. సార్ క్లారిటీ ఇంపార్టెంట్ అండి. 4 సీనియర్ న్యాయమూర్తులు. ఇక్కడ ఏముండేదండి? ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 2 సీనియర్ న్యాయమూర్తులు. కానీ 1993 నుండి 98కి వచ్చేసరికి ఏమైంది? కొలీజియం మారిపోయింది. ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 4 సీనియర్ న్యాయమూర్తులు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పింది. ఈ 4 సీనియర్ న్యాయమూర్తులలో ఏ ఇద్దరు న్యాయమూర్తులైనా విభేదిస్తే, అనగా ఈ న్యాయమూర్తి వద్దు అని విభేదిస్తే వారి అభిప్రాయం చెల్లదు, పూర్తిగా వీళ్ళ అభిప్రాయం చెల్లదు. ఎప్పుడు? ఏ ఇద్దరు న్యాయమూర్తులైనా విభేదిస్తే. ఈ 4 సీనియర్ న్యాయమూర్తులు ఒక మనిషిని అనుకుంటారు సార్. ఆ మనిషిని అనుకున్నప్పుడు వీరిలో ఇద్దరు ఈ మనిషి వద్దు, ఈ మనిషి న్యాయమూర్తిగా వద్దు అంటే ఆ మనిషి రాడు, ఆ మనిషి అర్హత కోల్పోతాడు. ఏ ఇద్దరు న్యాయమూర్తులు విభేదించినా. ఇది ఇంపార్టెంట్. ఇది 1998లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. క్లియరా సార్? క్లియర్. ఈ తీర్పుతో భారత ప్రభుత్వానికి రగిలిపోయింది సార్. ఇదేంటి భారత ప్రభుత్వంగా మేమెందుకు, మీరే న్యాయమూర్తులను నియమించుకుంటున్నారు, మీరే న్యాయమూర్తులు అవుతున్నారు, మీరే తీర్పులు చెబుతున్నారు, ఇంకా భారత ప్రభుత్వం మేమెందుకు, మొత్తం మీరే చూసుకోండి, న్యాయమూర్తులను మీరే నియమించుకోండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని నియమించుకోండి, మీరే తీర్పులు ఇచ్చుకోండి, ఇంకంతా మీరే చేసుకుంటే మేమెందుకు అని భారత ప్రభుత్వానికి కొద్దిగా కోపం వచ్చింది ఈ తీర్పు వలన. నెక్స్ట్ స్టెప్, భారత ప్రభుత్వం ఏం చేసింది చూద్దాం. భారత ప్రభుత్వం 1998 నుండి 1998లో తీర్పు వచ్చింది. 2014 వరకు ఏం చేయలేదు సార్. ఏం చెయ్యాలో వాళ్ళకి అర్థం కాల. ఏమంటున్నా సార్? ఏమి చెయ్యాలో వాళ్ళకి అర్థం కాల, సతమతం అవుతున్నారు. అదే సమయంలో 2014లో ఏమన్నా సార్, 2014లో మన నమో ప్రభుత్వం వచ్చింది. ఏ ప్రభుత్వం అండి? నమో, నరేంద్ర మోడీ ప్రభుత్వం. డేర్ అండ్ డాషింగ్ 370 జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్టికల్ రద్దు. ఏమంటున్నా సార్? 370 జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్టికల్ రద్దు. ఇలాంటి ఎన్నో గొప్ప పనులు చేశాడు. జిఎస్టి, ప్లానింగ్ కమిషన్
తీసేసి ఏం తీసుకొచ్చాడండి ప్లానింగ్ కమిషన్ ప్లేస్ లో? ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన నమో ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో 5 year ప్లానింగ్ తీసేసి ప్లానింగ్ కమిషన్ 2015లో ఈ విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో ఒక స్టెప్ ముందుకేసి ఏం చేసిందంటే 121వ రాజ్యాంగ సవరణ బిల్లు 2014 తీసుకొచ్చింది. 2014లో 121వ రాజ్యాంగ సవరణ బిల్లు అనగా రాజ్యాంగాన్ని సవరించే ఒక తీర్మానం, చట్టం కాల ఇంకా బిల్లు ఇది బిల్లు నెంబరు 121వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చి ఏం చెప్పింది సార్? ఈ బిల్లులో ఏం అంశాలు ఉన్నాయి సార్ అంటే క్లారిటీగా విను. మొదటి అంశం కొలీజియం రద్దు. మొట్టమొదటి అంశం తీర్మానంలో ఏ అంశం ఉందంటే కొలీజియం రద్దు. కొలీజియం లేదు, ఏం లేదు, మా మాట వినండి అని కొలీజియం రద్దు. తర్వాత ఏమన్నాడు సార్? కొలీజియం ప్లేస్లో ఎన్జేఏసీ ఏర్పాటు. ఏమన్నాడు సార్? కొలీజియం ప్లేస్లో ఎన్జేఏసీ, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. నోట్స్ రాసుకో. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్, ఎన్జేఏసీ ఏర్పాటు అని చెప్పాడు. మరి ఎన్జేఏసీ అంటే ఏంటి? చాలా మంది గొప్ప గొప్ప రాజకీయ నాయకులకు న్యాయశాస్త్రంలో కోవిధులు అనగా మంచి పట్టు ఉన్న వ్యక్తులకు అర్థం కాల. కొలీజియం రద్దు అన్నావు, ఈ బిల్లులో బాగుంది. మరి నెక్స్ట్ ఏం చేర్చావు? ఎన్జేఏసీ అన్నావు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అన్నావు, బాగానే ఉంది. మరి ఏంటి ఎన్జేఏసీ? అప్పుడు మోడీ గారు చెప్పింది ఏంటంటే సార్ ఏమన్నాడు? అయ్యో గొప్ప గొప్ప న్యాయశాస్త్రంలో కోవిదులారా, నేను చెప్తా విను. నేను కాదు, నరేంద్ర మోడీ గారు అన్నారు. ఏం చెప్పారంటే 124 సబ్ క్లాస్ ఏ, 124 సబ్ క్లాస్ బి, 124 సబ్ క్లాస్ సి, ఈ విధంగా 3 కొత్త ఆర్టికల్స్ తీసుకొచ్చారు. ఎవరు? ఎన్జేఏసీలో నరేంద్ర మోడీ గారు 121వ బిల్లు ద్వారా. మరి ఇది ఏం చెప్తుంది సార్? నిర్మాణం గురించి చెబుతుంది. ఎన్జేఏసీ నిర్మాణం గురించి చెబుతుంది. ఇది 124 సబ్ క్లాస్ ఏ నిర్మాణం గురించి చెబుతుంది. తర్వాత ఇది ఏం చెప్తుంది సార్? విధుల గురించి చెబుతుంది, వీళ్ళు చేయవలసిన పనుల గురించి చెబుతుంది. ఎవరు? ఎన్జేఏసీ. 124 సి ఏం చెబుతుంది సార్? ఈ ఎన్జేఏసీ మీద శాసనాలు అనగా చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. ఏం చెప్పింది సార్? ఈ ఎన్జేఏసీ నిర్మాణం 124 సబ్ క్లాస్ ఏ, 124 సబ్ క్లాస్ బి విధులు, 124 సబ్ క్లాస్ సి శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది అని చెప్పింది. క్లియరా సార్? క్లియర్. మరి నిర్మాణం ఏంటి సార్? నిర్మాణం ఏంటో చూద్దాం. మరి ఎన్జేఏసీలో నిర్మాణం అంటే ఎన్జేఏసీలో ఎవరున్నారు సార్? ఈ ఎన్జేఏసీలో ఎవరున్నారు సార్ అంటే 6 మంది సభ్యులు ఉన్నారు. ఎన్జేఏసీలో 6 మంది సభ్యులు ఉన్నారు. 6 మంది సభ్యులు ఎవరు సార్? క్లియర్ గా నోట్స్ రాసుకో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సచివాలయం గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలకు ఇంత డెప్త్ అడుగుతాడు. ఖచ్చితంగా ఎన్టీపీసీ CBT2 స్టేట్మెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. ముందులాగా క్వశ్చన్ పేపర్ లేదు, స్థాయి పెరిగింది. రాసుకో. 6 మంది సభ్యులు ఎవరు? ఒకరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒకరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు. ఏమంటున్నా సార్? 2 సీనియర్ న్యాయమూర్తులు. ఎంతమంది అయ్యారండి? 3 అయ్యారు. ఇంకెంతమంది ఉన్నారు సార్? 6 మంది ఉన్నారు. ఒక న్యాయశాఖ మంత్రి, ఇంకా ఎవరున్నారు సార్? 2 రాష్ట్రపతిచే నియమించబడే వ్యక్తులు, ఎంతమంది అయ్యారు సార్? 6 మంది. ఒకరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 2 సీనియర్ న్యాయమూర్తులు, ఒక న్యాయ శాఖ మంత్రి, ఇద్దరు రాష్ట్రపతిచే నియమించబడే వ్యక్తులు, మొత్తం 6 మంది. ఈ ఎన్జేఏసీలో 6 మంది సభ్యులు ఉంటారంట. ఎవరు చెప్పారు? నమో గారు చెప్పారు, నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇంకా ఏం చెప్పారు సార్? విధులు చెప్పారు. విధులు ఏం చెప్పారంటే మొట్టమొదటి విధి సుప్రీంకోర్టు హైకోర్టులలో న్యాయమూర్తుల బదిలీ మేము చేస్తాము. మేమంటే ఎవరు? ఎన్జేఏసీ. న్యాయమూర్తుల బదిలీ ఒకటి అంటే బదిలీలు ఈ హైకోర్టు నుండి ఇంకొక హైకోర్టుకి, ఈ కోర్టు నుండి ఇంకొక కోర్టుకి బదిలీలు ఎవరు చేస్తారు? సుప్రీంకోర్టు హైకోర్టులలో ఎన్జేఏసీ చేస్తుందంట. మరి ఇంకొకటి ఏంటి? నియామకాలు. ఏమంటున్నారు సార్? నియామకాలు కూడా మేమే చేస్తాం. ఎవరు? ఎన్జేఏసీ. ఇంకా ఏం చెప్తున్నాడు సార్? ఈ బదిలీలు నియామకాలలో రాష్ట్రపతికి సలహాలు మేము ఇవ్వాలి. అంటే ఏంటి? బదిలీలు మా చేతిలోనే ఉంటాయి, నియామకాలు మా చేతిలోనే ఉంటాయి. మేము ఎవరిని చెప్తే వాళ్ళు రాష్ట్రపతి నియమించాలి, మా సలహా మాత్రమే రాష్ట్రపతి పాటించాలి. మా అంటే ఎవరు? ఎన్జేఏసీ. డన్. మరి ఇంకో 3వ అంశంగా ఏం చెప్పింది?
శాసనాలు ఈ ఎన్జేఏసీ మీద ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే వాటి మీద పూర్తి అధికారం పార్లమెంట్కే ఉంది అని నమో గారు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టడమే కాకుండా 99వ రాజ్యాంగ సవరణ చట్టంగా కూడా మారింది ఇది. అనగా లోక్సభ ఆమోదించింది, రాజ్యసభ ఆమోదించింది. అంటే 120 రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టి దీన్ని చట్టంగా 99వ రాజ్యాంగ సవరణ చట్టంగా మార్చారు. ఏ సంవత్సరంలో? 2014వ సంవత్సరంలో. క్లియరా? క్లియర్. ఇక్కడ దాకా నీకు ఏ డౌట్ ఉండకూడదు. నీట్గా నోట్స్ రాసుకుంటావా, స్క్రీన్ షాట్ తీసుకుంటావా, నీ ఇష్టం. డన్. మరి తీసుకొచ్చారు 99వ రాజ్యాంగ సవరణ చట్టం 2014 ద్వారా ఎన్జేఏసీ, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. క్లియరా? క్లియర్. తీసుకువచ్చి ఏం చేశారంటే 2014లో వచ్చింది కదా, 2015 ఏప్రిల్ 13 నుండి అమల్లోకి తీసుకొచ్చారు. అమలు సార్, క్లారిటీ ఇంపార్టెంట్, క్లారిటీ ఇంపార్టెంట్. 2014 సవరణ చట్టం ద్వారా వచ్చినప్పటికీ 2015 ఏప్రిల్ 13 నుండి అమల్లోకి వచ్చింది. మరి సుప్రీంకోర్టు కోపం రాదా సార్? మేము తీసుకొచ్చిన కొలీజియంను రద్దు చేసి నువ్వు ఎన్జేఏసీ ఏర్పాటు చేస్తావా? ఓ భారతదేశ ప్రభుత్వమా, సుప్రీంకోర్టుకు గౌరవం లేదా? మాకు రెస్పెక్ట్ ఇయ్యవా? మా కొలీజియంను రద్దు చేసి కొలీజియం స్థానంలో నువ్వు ఎన్జేఏసీ తీసుకొస్తావా? ఎంత ధైర్యం నీకు? నువ్వు తీసుకొచ్చిన ఎన్జేఏసీ మీద నేను న్యాయ సమీక్ష చేస్తాను, న్యాయ సమీక్ష చేసి అది తప్పో ఒప్పో నిర్ణయిస్తాను అని చెప్పి 2015 అక్టోబర్ 16న, డేట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏం చెప్పింది సార్? జస్టిస్ జగదీష్ కెహర్ అధ్యక్షతన ఒక ధర్మాసనం ఏర్పడింది సార్. ఎవరి అధ్యక్షతన అండి? జగదీష్ కెహర్ అధ్యక్షతన ధర్మాసనం ఏర్పడి నువ్వు తీసుకువచ్చిన ఏప్రిల్ 13వ తారీఖున అమల్లోకి తెచ్చిన ఎన్జేఏసీ ఏంటి సార్? ఎన్జేఏసీ రద్దు. ఈ తీర్పును ఏమంటారు సార్ అంటే 4th జడ్జి కేసు. ఇప్పటి వరకు మనం ఫస్ట్ జడ్జి, సెకండ్ జడ్జి, థర్డ్ జడ్జి కేసు చూసాం కదా, దీన్ని 4th జడ్జి కేసు అంటాము. 2015 అక్టోబర్ 16వ తేదీన 2015 అక్టోబర్ 16వ తేదీన జగదీష్ కెహర్ అధ్యక్షతన ధర్మాసనం ఏం చెప్పిందంటే ఎన్జేఏసీ రద్దు. మేము న్యాయ సమీక్ష చేశాము, ఎన్జేఏసీలో చాలా తప్పులు కనపడ్డాయి, రాజ్యాంగ విరుద్ధం, ఇట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధంగా ఉంది కాబట్టి ఎన్జేఏసీ రద్దు. తిరిగి ఎన్జేఏసీ స్థానంలో కొలీజియం తెస్తున్నాము, కొలీజియంనే తెచ్చాము. డన్. ఇది ఫైనల్ సార్. దీని తర్వాత ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ జరగల. ఇండియన్ గవర్నమెంట్ సైలెంట్ అయిపోయింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన 2015 అక్టోబర్ 16 4th జడ్జ్ ఆఫ్ కేసుని మన భారతదేశం అమలు చేస్తోంది. మరియు దీని ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేది ఎవరు సార్ అంటే కొలీజియం. ఇంత చరిత్ర జరిగింది సార్. ఈ చిన్న ఆర్టికల్ 124 ఆ ఫ్రెండ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తులను రాష్ట్రపతి కొలీజియం అంటే ఫైనల్ గా కొలీజియం సంప్రదించే నియమిస్తున్నారు. ఈ ఒక్క చిన్న ఆర్టికల్ కోసం ఒక పెద్ద యుద్ధమే జరిగిందండి, మినీ యుద్ధమే జరిగింది భారతదేశంలో. సుప్రీంకోర్టు, భారత ప్రభుత్వం బాగా తలపడి కొట్టుకోకపోయినా చట్టాలు, శాసనాలు, తీర్పులు, కేసులు ఈ విధంగా ఒకరినొకరు తలపడ్డారు, ఢీ కొట్టారు. క్లియరా సార్? క్లియర్. ఇది నియామకం. డన్. మనం పూర్తి స్థాయిలో నియామకం తెలుసుకున్నాము. ఫైనల్ గా నువ్వు ఎగ్జామ్లో అడిగితే నువ్వేం పెట్టాలి? కొలీజియం మాత్రమే. ప్రస్తుతం రాష్ట్రపతి కొలీజియంను సంప్రదించే నియమిస్తున్నాడు. ఆర్టికల్ 124 ఆ ఫ్రెండ్. క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చూసాం? నియామకం కంప్లీట్ చేసాం. ఇన్ డెప్త్ గా, కూలంకుషంగా, పూర్తి స్థాయిలో నియామకం గురించి నేర్చుకున్నాము. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. నెక్స్ట్ తొలగింపు గురించి చూద్దాం. ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియమించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి సరిగ్గా పని చేయట్లా, అవినీతికి పాల్పడుతున్నాడు, తన స్వలాభం కోసం లేదా తన స్వార్థం కోసం తీర్పులను ఇస్తున్నాడు, తనకు కావాల్సిన వాళ్ళకు అనుకూలంగా లేదా తనకు కాని వారికి ప్రతికూలంగా తీర్పులు ఇవ్వడం మొదలు పెట్టాడు. మరి అది ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఉన్నా లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానంలో ఉన్న న్యాయమూర్తి గారికి సమంజసమా? భారతదేశంలోని ప్రజలందరినీ సమానంగా చూసి కరెక్ట్గా తీర్పులు ఇవ్వవలసిన న్యాయమూర్తి గారే తన స్వలాభం, తన స్వార్థం కోసం తనకు అనుకూలంగా ఉన్న వారికి అనుకూలంగా తీర్పులు ఇచ్చి తనకు కాని వారికి ప్రతికూలంగా తీర్పులు ఇవ్వడం కరెక్టా? కాదు. మరి అలాంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరైనా వస్తే వారిని తొలగించవచ్చా? తొలగించవచ్చు. వారి పదవీ కాలం పూర్తి కాకముందే వారిని తొలగించవచ్చా? ఎస్, తొలగించవచ్చు. మరి ఎలా సార్? చూద్దాం. తొలగింపు ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు సార్? ఆర్టికల్ 124 ఆఫ్ 4
ఆర్టికల్ ఇంపార్టెంట్, డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఆర్టికల్ 124 ప్రకారం తొలగిస్తారు. మరి ఏ విధంగా తొలగిస్తారు సార్? ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని లేదా ప్రధాన న్యాయమూర్తిని, సార్ ఇద్దరికి తొలగింపు ప్రక్రియ ఒకటే, న్యాయమూర్తి అయినా ఒకటే, ప్రధాన న్యాయమూర్తి అయినా ఒకటే, క్లారిటీ ఉండాలి. మరి ఎలా తొలగిస్తారు సార్ అంటే, తొలగింపు తీర్మానాన్ని నేను తొలగించాలి, ఆ తీర్మానం అందరూ లోక్సభ ఒప్పుకోవాలి, రాజ్యసభ ఒప్పుకోవాలి. మరి ఫస్ట్ నేనేం చేయాలి చూద్దాం. లోక్సభ, రాజ్యసభ, నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించాలంటే ఆ తీర్మానాన్ని మొదటగా లోక్సభ, ఏ సభలోనైనా ప్రవేశపెట్టుకోవచ్చు సార్. లోక్సభ లేదు, రాజ్యసభ లేదు, నువ్వు ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఫర్ సపోజ్ నేను లోక్సభలో ప్రవేశపెట్టాలనుకుంటున్నా. మరి ప్రవేశపెట్టాలంటే నేనేం చేయాలి? 100 మంది సభ్యులు సంతకాలతో మాత్రమే, 100 మంది సభ్యులు సంతకాలు చేసి, అంటే ఈ తీర్మానాన్ని ఆమోదిస్తూ ముందుగానే 100 మంది సభ్యులు సంతకాలతో ఆ తీర్మానాన్ని, ఏ తీర్మానాన్ని? న్యాయమూర్తి తొలగింపు తీర్మానాన్ని 14 డేస్ ముందే సభాధిపతికి నోటీస్ ఇవ్వాలి. సభాధిపతి అంటే ఎవరు? మామూలుగా లోక్సభలో స్పీకర్ ఉంటారు, ఆ సమయంలో స్పీకర్ లేడు, డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు, డిప్యూటీ స్పీకర్ కూడా లేడు, ప్యానల్ స్పీకర్స్. ఇవన్నీ లోక్సభలో చూద్దాం సార్, డెప్త్గా కాన్సెప్ట్ నేర్చుకో చాలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టాలనుకుంటే లోక్సభలోని 100 మంది సభ్యుల సంతకాలతో ఆ తీర్మానాన్ని 14 రోజుల ముందే సభాపతికి సమర్పించాలి. క్లియరా? క్లియర్. మరి ఒకవేళ ఫర్ సపోజ్ నేను రాజ్యసభలో ప్రవేశపెట్టాలనుకుంటున్నా, ఎక్కడ? రాజ్యసభలో. అప్పుడు నేనేం చేయాలంటే రాజ్యసభలోని 50 మంది సభ్యుల సంతకాలతో 14 డేస్, 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. ఎవరికి? సభాపతికి. మరి రాజ్యసభ జనరల్ గా సభాపతి ఎవరు ఉంటారు? చైర్మన్, అనగా ఉపరాష్ట్రపతి కదా రాజ్యసభ చైర్మన్. ఒకవేళ చైర్మన్ లేడు, డిప్యూటీ చైర్మన్ లేడు, ప్యానల్ చైర్మన్, ఎవరు ఆ రోజు సభకు అధ్యక్షత వహిస్తున్నారో వాళ్ళకి ఇవ్వు. 50 మంది సంతకాలతో 14 రోజుల ముందు. డిఫరెన్స్ ఇంపార్టెంట్. లోక్సభ అయితే 100 మంది సభ్యులు, రాజ్యసభ అయితే 50 మంది సభ్యులు. క్లియరా? క్లియర్. తీర్మానాన్ని ఇచ్చావు. మరి తీర్మానం సభలోకి వెళ్ళాలంటే, ఆ తీర్మానం వెళ్ళాలంటే ఖచ్చితంగా సభాధ్యక్షుడు అనుమతి కావాలి. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ లోక్సభ సభాధ్యక్షుడిని, నాకు ఈ తీర్మానం ఇచ్చారు, నేను ఈ తీర్మానం చెల్లదు, ఎన్నిక వెళ్ళిపోతుంది. సభాధ్యక్షుడి ఏమంటాం? సభాధ్యక్షుడు అంగీకారం ముఖ్యం. సభాధ్యక్షుడు అంగీకరించాలి. ఈ తీర్మానం వీళ్ళు సంతకం పెట్టి ఇచ్చారు, కానీ ఇచ్చిన తర్వాత సభలోకి వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే సభాధ్యక్షుడు అంగీకారం ఉండాలి. సభాధ్యక్షుడు అంగీకరిస్తేనే సభలోకి వెళ్తుంది. లేదు నేను అంగీకరించను అంటే అది రాదు, సభలోకి రాదు. క్లియర్? ఇది సెకండ్ పాయింట్. సేమ్ ఇక్కడ కూడా అంటే సభాధ్యక్షుడు అంగీకరించాలి. క్లియరా సార్? క్లియర్. ఈ 2 పాయింట్స్ క్లారిటీ ఉండాలి. నెక్స్ట్, ఫర్ సపోజ్ సభాధ్యక్షుడు అంగీకరించకపోతే బిల్లు వెనక్కి వెళ్ళిపోతుంది, తీర్మానం వెనక్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ అంగీకరిస్తే ఏం జరుగుతుంది? అంగీకరిస్తే ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తారు. ఎవరు? సభాధ్యక్షుడు. సరే, మీరు ఇచ్చిన తీర్మానాన్ని నేను అంగీకరించి అది సభలోకి వెళ్ళడానికంటే ముందు నిజంగా ఆ న్యాయమూర్తి, మీరు చెప్పినట్టు తొలగించాలనుకున్న న్యాయమూర్తి నిజంగా తప్పు చేశాడా లేదా నాకు తెలియాలి. నేను సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టబోయే ముందే నేను ఒక 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తా. ఆ 3 సభ్యులు ఆయన తప్పు చేశాడు అంటేనే ఈ తీర్మానం సభలోకి తీసుకెళ్తా. ఆ కమిటీ ఈయన తప్పు చేయలేదండి, ఈ 100 మంది సభ్యులు తప్పుగా చెప్పారు మీకు అని చెబితే ఈ తీర్మానం నేను సభలోకి తీసుకెళ్లను అని ఎవరు చెప్తారు? సభాపతి చెబుతారు. అనగా 3 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తాడు. సేమ్ ఇక్కడ కూడా 3 సభ్యులతో కూడిన కమిటీ. క్లియరా? క్లియర్. మరి తర్వాత ఇప్పుడు కమిటీ ఫర్ సపోజ్ ఆయన అవినీతి చేయలేదు అని చెప్పింది, బిల్లు వీగిపోయింది, అక్కడితోనే బిల్లు ఆగిపోయింది, సభలోకి రాదు. ఫర్ సపోజ్ కమిటీ ఏం చేసింది? నేను అవినీతి చేశాడండి అని చెప్పింది, బిల్లు సభలోకి వెళ్ళింది, డన్. మరి సభలోకి వెళ్ళిన బిల్లును మరి ఏం చేయాలి? లోక్సభ, రాజ్యసభ, బిల్లు సభలోకి వెళ్ళింది, సభలో ఏం చేయాలి అంటే ఆ సభలోని మొత్తం సభ్యులు, అనగా సభలోని సభ్యుల సంఖ్యలో 2/3వ వంతు మెజారిటీతో ఆమోదించాలి. అంటే ఫర్ సపోజ్ 300 మంది ఉంటే 2/3 అనగా 200 మంది ఆమోదించాలి. ఈయన చేసిన తప్పే మేము ఆమోదిస్తున్నామని 200 మంది, అనగా 2/3వ వంతు మెజారిటీతో ఆమోదించాలి ఆ సభలోని మొత్తం సభ్యులలో. క్లియర్? ఇలా ఆమోదిస్తే ఆ బిల్లు తీర్మానం 2వ సభకు వెళ్తుంది. అనగా ఫర్ సపోజ్ లోక్సభలో ప్రవేశపెట్టుంటే రాజ్యసభకు వెళ్తుంది, అనగా లోక్సభ ఆమోదం డన్. ఇప్పుడు రాజ్యసభకు వెళ్తుంది, రాజ్యసభ కూడా 2/3వ వంతు మెజారిటీతో ఆమోదించాలి.
2/3 మెజారిటీతో ఆమోదించాలి. ఎస్, వీళ్ళు కూడా ఆమోదిస్తే అప్పుడు ఈ బిల్లు రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదిస్తాడు. రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత ఆ న్యాయమూర్తిని తొలగిస్తాము. క్లియరా సార్? ఇంత ప్రాసెస్ ఉందండి. ఒకవేళ మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టి ఉంటే రాజ్యసభ 2/3 మెజారిటీతో ఆమోదిస్తుంది. అక్కడి నుండి రెండవ సభ అయిన లోక్సభకు వెళ్తుంది. లోక్సభ 2/3 మెజారిటీతో ఆమోదిస్తే ఆయనను తొలగిస్తాము. ఫర్ సపోజ్ ఈ సభ ఆమోదించింది, రెండవ సభకు వెళ్ళింది, రెండవ సభ ఆమోదించలా, అప్పుడు ఏం జరుగుతుంది సార్? బిల్లు వీగిపోతుంది, న్యాయమూర్తి తొలగింపబడడు. ఒక సభ ఆమోదించి రెండవ సభ ఆమోదించకపోయినా బిల్లు వీగిపోతుంది సార్. అనగా బిల్లు చెల్లదు, అనగా న్యాయమూర్తిని తొలగించము. 2 సభలు ఖచ్చితంగా ఆమోదించినప్పుడు మాత్రమే ఆ ఆమోదం కూడా 2/3 మెజారిటీతో ఉండాలి. డన్. ఇది తొలగింపు ప్రక్రియ. ఏం చెప్పా సార్? ఫస్ట్ ఇక్కడ లోక్సభ అయితే 100 మంది సభ్యుల సంతకం, రాజ్యసభ అయితే 50 మంది సభ్యుల సంతకం. మరి లోక్సభ అయితే సభాధ్యక్షుడు ఫస్ట్ అంగీకరిస్తేనే అది లోపలికి వెళ్తుంది. ఇక్కడ కూడా అంగీకరిస్తేనే లోపలికి వెళ్తుంది. నెక్స్ట్ అంగీకరిస్తే 3 సభ్యులతో కూడిన కమిటీ, 3 సభ్యులతో కూడిన కమిటీ. ఈ కమిటీ ఎస్ వీడు తప్పు చేశారు అని చెబితే మాత్రమే సభలోకి వెళ్తుంది. తప్పు చేయలేదు అని కమిటీ చెబితే సభలోకి వెళ్ళదు, అక్కడితోనే వీగిపోతుంది, బిల్లు చెల్లదు, డిస్క్వాలిఫై అవుతుంది. డన్. ఒకవేళ కమిటీ ఎస్ వీళ్ళు తప్పు చేశారు అని చెబితే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సభలోని 2/3 మెజారిటీతో ఆమోదం చెందాలి. రెండవ సభ కూడా 2/3 మెజారిటీతో ఆమోదం చెందాలి. 2 సభలు ఆమోదిస్తే తర్వాత రాష్ట్రపతి ఆమోదిస్తాడు. అప్పుడు ఆ న్యాయమూర్తి తొలగింపబడతాడు. క్లియరా సార్? క్లియర్. క్లారిటీ ఇంపార్టెంట్ సార్. చదివే చిన్న టాపిక్ అయినా పూర్తిగా విశ్లేషణ చేయి. ఎగ్జామ్ లో ఎంత స్థాయిలో బిట్టొచ్చినా మనం పెట్టాలి. ఒక్క మార్కు కూడా పరీక్షలో ఇంపార్టెంటే. ఒక్క మార్కు కూడా ఉద్యోగాన్ని తీసుకొస్తుంది. అదే ఒక మార్కు నీకు ఉద్యోగాన్ని పోగొట్టేలా చేస్తుంది. క్లియరా? క్లియర్. ఇది తొలగింపు ప్రక్రియ. సార్ మరి తొలగింపు అన్నారు. రాజ్యాంగంలో తొలగింపుకు అంటే న్యాయమూర్తి తొలగింపుకు రాజ్యాంగంలో ఏమైనా కారణాలు చెప్పారా అంటే 2 కారణాలు చెప్పారు. ఏదైనా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించాలంటే ఈ కారణాలు అంటే తొలగించండి అన్నారు. మరి ఆ 2 కారణాలు ఏంటి? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఆ 2 కారణాలు ఏంటి సార్ అంటే అసమర్థత. సమర్థత లేదు ఇతనికి, అసమర్థుడు అనగా అసమర్థత. ఇంకొకటి ఏంటి సార్? దుష్ప్రవర్తన. ఈ 2 కారణాలతో ఈ 2 కారణాలు ఉంటే ఆ న్యాయమూర్తిని తొలగించండి అని స్వయంగా రాజ్యాంగంలో పొందుపరిచారండి. ఆ 2 కారణాలు ఏంటి సార్? అసమర్థత, దుష్ప్రవర్తన. అంటే సమర్థుడు కాదు ఇతను, మనం తప్పుగా ఇతను న్యాయమూర్తిగా నియమించాము అని ఒక కారణం. దుష్ప్రవర్తన, ప్రవర్తన బాగలేదు, తన బంధువులకేమో అనుకూలంగా తీర్పు చెప్తున్నాడు, తనకు కాని వారికేమో ప్రతికూలంగా తీర్పు చెప్తున్నాడు, ఇతని ప్రవర్తన బాగలేదు అని ఈ 2 కారణాలు ఉంటే తొలగించండి అని రాజ్యాంగంలో పొందుపరిచారు. క్లియరా సార్? క్లియర్. మరి ఇంకొక అంశం ఇక్కడ ఏం చూద్దాం సార్? ఇంతవరకు ఏ సుప్రీంకోర్టు న్యాయమూర్తినైనా తొలగించామా సార్? 1950 నుండి 2025 వరకు ఏ సుప్రీంకోర్టు న్యాయమూర్తినైనా తొలగించామా అంటే ఇంతవరకు ఎవరిని తొలగించలేదు సార్. మన భారతదేశంలో 75 సంవత్సరాల భారతదేశంలో ఇంతవరకు ఏ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఈ విధంగా తొలగించలేదు. అసలు తొలగించలేదండి. అంటే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మన భారతదేశ న్యాయమూర్తులు అందరూ సమర్థులు, అందరూ మంచి ప్రవర్తన కలిగిన వారు. ఏ న్యాయమూర్తి అసమర్థులు కాదు, ఏ న్యాయమూర్తి దుష్ప్రవర్తన చేయలేదు, అందరూ సమర్థులే, అందరి ప్రవర్తన బాగుంది. క్లియర్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో డైరెక్ట్ క్వశ్చన్, ఇంతవరకు భారతదేశంలో ఎంతమంది న్యాయమూర్తులను తొలగించాము? ఆప్షన్ 0 ఈజ్ అవర్ ఆన్సర్. ఏ న్యాయమూర్తిని తొలగించలేదు. క్లియరా సార్? క్లియర్. మరి నెక్స్ట్ ఏం చూద్దామండి? మనకి ఇండెక్స్ ఇంపార్టెంట్ సార్. ఇండెక్స్ ఇంపార్టెంట్ అండి. తొలగింపు ప్రక్రియ క్లోజ్. అర్హతలు తెలుసుకున్నాం, నియామకం తెలుసుకున్నాం, తొలగింపు తెలుసుకున్నాం. మరి ప్రమాణ స్వీకారం ఏం లేదు, డైరెక్ట్ చెప్పేస్తా చూడండి. మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? ప్రమాణ స్వీకారం ఓత్ అంటే ఇప్పుడు పదవి స్వీకరించాలంటే ఒక ప్రమాణ స్వీకార పద్ధతి ఉంటుందా? దాన్ని రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం. అది న్యాయమూర్తి అయినా ప్రధాన న్యాయమూర్తి అయినా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావచ్చు, ప్రధాన న్యాయమూర్తి కావచ్చు, రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం. క్లియర్. ఇది కూడా అయిపోయింది. మరి ఇంకా ఏం చూడాలి సార్? రాజీనామా, జీతభత్యాలు, ప్రమాణ స్వీకారం అయిపోయింది. రాజీనామా, జీతభత్యాలు ఇవి 2 కలిపి చూద్దాం. మరి ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి తన రాజీనామాను ఎవరికి ఇస్తారు సార్? తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? రాష్ట్రపతికి. ఏమంటున్నా సార్? రాష్ట్రపతికి. నెక్స్ట్ జీతభత్యాలు అన్న, జీతభత్యాలు అనగా శాలరీస్ అండి. మరి వీరి శాలరీ ఎంత సార్? సార్ ప్రధాన న్యాయమూర్తికి అయితే 2,80,000 సార్, ప్రధాన న్యాయమూర్తికి సార్. మరి న్యాయమూర్తికి, సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తికి 2,50,000. ఇది వీరి శాలరీ అండి. గుర్తుపెట్టుకోండి సార్, ప్రధాన న్యాయమూర్తికి 2,80,000, న్యాయమూర్తికి 2,50,000. క్లియరా సార్? క్లియర్. మరి దీన్ని ఎవరు చెల్లిస్తారు?
ఎవరు నిర్ణయిస్తారు? ఒక న్యాయమూర్తికి ఇంత శాలరీ ఇవ్వాలి, ఒక ప్రధాన న్యాయమూర్తికి ఇంత శాలరీ ఇవ్వాలి అని ఎవరు నిర్ణయిస్తారంటే పార్లమెంట్ సార్. కొన్ని పాయింట్స్ రాస్తా, నీట్గా మెన్షన్ చేసుకో సార్, ఇంపార్టెంట్. ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంట్ నిర్ణయిస్తుంది. పార్లమెంట్ నిర్ణయిస్తుంది. నెక్స్ట్, మరి ఎలా నిర్ణయిస్తుంది? ఓటింగ్ పెడుతుందా? సభ్యులను ఓటింగ్ అడుగుతుందా? నేను 2,50,000 అనుకుంటున్నా, నువ్వు ఎంత అనుకుంటున్నావు, లేదా నువ్వెంత అనుకుంటున్నావు, లేదా నువ్వెంత అనుకుంటున్నావు అని ఒక ఓటింగ్ పెట్టి నిర్ణయిస్తారా? అది సుప్రీంకోర్టు న్యాయమూర్తికి మనం చేసే అవమానం అండి. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వెల కడతావా? ఈయనకు 10,000, ఈయనకు 20,000, లేదు 30,000 అని వెల కడతావా? మన అత్యుత్తమ న్యాయస్థానమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తికి నువ్వు వెల కడతావా? తప్పు. వెల కట్టి ఆయన స్థాయిని అవమానించకూడదు. ఏం చెప్తున్నా? నువ్వు ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వెల కట్టి, ఆయన జీతం వెల కట్టి ఆయన స్థాయిని అవమానించవద్దు. అందుకని ఓటింగ్ పెట్టరు సార్. మంత్రి మండలి ఏ జీతం చెప్తే ఆ జీతమే నిర్ణయం తీసుకుంటారు. అది లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు. ఎటువంటి ఓటింగ్ పెట్టరు. ఓటింగ్ పెట్టరాదు, గుర్తుపెట్టుకో సార్. నెక్స్ట్, ఎక్కడ నుండి చెల్లిస్తారు? కన్సాలిడేటెడ్ ఫండ్, కేంద్ర సంఘటిత నిధి, సెంట్రల్ సార్, ఇది స్టేట్ కాదు. కన్సాలిడేటెడ్ ఫండ్, కేంద్ర సంఘటిత నిధి అంటాం తెలుగులో. కేంద్ర సంఘటిత నిధి, కేంద్ర సంఘటిత నిధి. మరి ఇంకా ఏమైనా తెలుసుకోవాలా సార్? తెలుసుకోవాలి. పార్లమెంట్ నిర్ణయిస్తుంది, ఎటువంటి ఓటింగ్ పెట్టరాదు, కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తాము. మరి ఇతనికి ఆర్థిక అత్యవసర పరిస్థితి సార్, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని ఒకటి ఉంటుంది, అది నేను డిస్కస్ చేస్తా. ఆ ఆర్థిక అత్యవసర పరిస్థితి భారతదేశంలో విధిస్తే ఈయన జీతంలో, అనగా ఈయన శాలరీలో, అంటే అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీలో కటింగ్స్ ఉంటాయి సార్. ఆ పరిస్థితి వచ్చినప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఈయన శాలరీ కటింగ్ ఉంటుందా అని క్వశ్చన్లో ఎగ్జామ్ ఉంటుంది. ఎస్, ఉంటుంది. ఈయన జీతంలో కూడా కోత ఉంటుంది. ఈయన జీతంలో కూడా కోత ఉంటుంది. మరి ఇంకా ఏం తెలుసుకోవాలి సార్? ఫర్ సపోజ్ నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అయ్యాను సార్, నాకు ఒక 50,000 1,00,000 జీతం నిర్ణయించారు. నేను పదవిలో ఉన్నంత వరకు, అనగా ఒక సుప్రీంకోర్టుకు న్యాయమూర్తి పదవిలో ఉన్నంత కాలం అతను నిర్ణయించిన జీతం మాత్రమే ఇవ్వాలి సార్, తగ్గించకూడదు. పదవిలో ఉన్నంత వరకు, పదవిలో ఉన్నంత వరకు జీతం తగ్గించరాదు సార్. క్లారిటీ ఇంపార్టెంట్ ఈ స్టేట్మెంట్ మీద. ఫర్ సపోజ్ నేను ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసి పదవిని స్వీకరించా. నాకు 2,50,000 జీతం అన్నారు. ఏమన్నారు? 2,50,000 జీతం అన్నారు. నా పదవీ కాలం ఒక 2 సంవత్సరాలు ఉంది, అనగా 65 సంవత్సరాలు. నా పదవి విరమణ వయసు వచ్చడానికి 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో నాకు నిర్ణయించిన జీతం మాత్రమే ఇవ్వాలి, అనగా 2,50,000 మాత్రమే ఇవ్వాలి. నువ్వు ఏమైనా పెంచాలనుకున్నా, నువ్వు ఏమైనా తగ్గించాలనుకున్నా, నేను దిగిపోతా కదా పదవి విరమణ చేసి, నెక్స్ట్ ఇంకొక న్యాయమూర్తి వస్తాడు కదా, అతనికి పెంచు, అతనికి తగ్గించు, అంటే నా పదవి ఉన్నంత వరకు నాకు నిర్ణయించిన జీతం మాత్రమే నువ్వు నాకు ఇవ్వాలి. క్లారిటీ సార్. అనగా పదవిలో ఉన్నంత వరకు జీతం తగ్గించరాదు. కావాలంటే పెంచుకో, పెంచు. నా 2,50,000 3 లక్షలు చెయ్యి, కానీ తగ్గించవద్దు, తగ్గించరాదు. క్లియర్. ఇవి జీత భత్యాలండి. డన్. ఇంకా ఏమున్నాయి సార్ మనం తెలుసుకోవాల్సిన అంశాలు? ఇప్పుడు మనం ఏం చూసాం సార్? రాజీనామా చూసాం, జీత భత్యాలు చూసాం. ఇతర ముఖ్య అంశాలు అన్నారే, ఆ ఇతర ముఖ్య అంశాలు ఏంటి? ఇవే ఇంపార్టెంట్. నీకు రైల్వే ఎగ్జామ్స్ లో డైరెక్ట్ బిట్టు పడేది అవే. మరి ఆ ఇతర ముఖ్య అంశాలు ఏంటో చూద్దాం సార్. మరి నవంబర్ 24వ తేదీన, నవంబర్ 24న 2025 53వ సిజేఐ సూర్యకాంత్ గారు, సిజేఐ సార్ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు ప్రమాణ స్వీకారం చేసి పదవిని స్వీకరించారు. అనగా ఏమంటున్నా? ప్రమాణ స్వీకారం చేసి పదవిని స్వీకరించారు జస్టిస్ సూర్యకాంత్ గారు. 53 సార్, 53వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు. మరి ఈయన ఎన్ని రోజులు పదవిలో ఉండబోతున్నారు? నవంబర్ 24న పదవిని స్వీకరించిన ఈయన ఎన్ని రోజులు పదవిలో ఉండబోతున్నారు? ఫిబ్రవరి 9th 2027 వరకు. ఏమంటున్నా సార్? నవంబర్లో స్వీకరించిన పదవి దాదాపుగా 15 నెలలు ఉండబోతున్నాడు సార్. 15 months. నువ్వు ఎలా చెప్తున్నారు సార్? సార్ మీకు ఎలా తెలిసిందండి? పదవి స్వీకరించిన తేదీ అంటే ఓకే, నిన్న తీసుకున్నాడు కాబట్టి ఓకే, మరి ఈ డేట్ మీరు ఎలా చెప్పగలిగారు అంటే 65 సంవత్సరాలు మీకు స్టార్టింగ్లో చెప్పానా? గరిష్ట వయసు 65 సంవత్సరాలు అని చెప్పానా? అంటే ఈ సూర్యకాంత్ గారు ఫిబ్రవరి 9 నాటికి తన 65 సంవత్సరాల వయసును పూర్తి చేసుకుంటున్నారు. ఆ రెఫరెన్స్ తో నేను చెప్పా 65 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు కాబట్టి ఫిబ్రవరి 9th అని నేను క్లియర్ గా మెన్షన్ చేశా. ఎస్, అవునా? డన్. ఇది ఒక పాయింట్. మరి 53 కదా, 52 ఎవరున్నారు సార్? 52వ సిజేఐగా ఎవరున్నారు సార్ అంటే బిఆర్ గవాయ్.
బిఆర్ గవాయ్. ఈయననే మనమేమంటాం భూషణ్ భూషణ్ రామకృష్ణ గవాయ్. భూషణ్ రామకృష్ణ గవాయ్, ముద్దుగా బిఆర్ గవాయ్. ఇతని పదవీ కాలం పూర్తయింది నవంబర్ 23 నాటికి. ఈయన 52వ సిజేఐగా ఉన్నాడు. నవంబర్ 20 నాటికి ఈయన పదవీ కాలం అనగా 65 సంవత్సరాలు ఈయన వయసు వచ్చింది. కాబట్టి ఇతని స్థానంలో నవంబర్ 24వ తేదీన మనకు ఎవరు వచ్చారు సార్ అంటే సూర్యకాంత్ గారు వచ్చారు. క్లియర్, ఇది క్లారిటీ. నెక్స్ట్ ఇంకా ఏముంది సార్? సార్ ఒక్కసారి 53 మంది వచ్చారు కదా, 49 నుంచి మనం వరుస క్రమం చూడాలి సార్. ఎందుకంటే ఆప్షన్స్ లో 5 మంది ప్రధాన న్యాయమూర్తుల పేర్లు ఇచ్చి వారి వరుస క్రమాన్ని గుర్తించండి అంటున్నాడు. సో మినిమం ఒక 5 పేర్లను నీకు తెలిసి ఉండాలి. చూద్దాం. 49 ఎవరున్నారంటే ఉదయ్ ఉమేష్ లలిత్. ఉదయ్ ఉమేష్ లలిత్ ఇది 49వ ప్రధాన న్యాయమూర్తి సార్. 50 ఎవరున్నారంటే ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్. మన వైవి చంద్రచూడ్ వాళ్ళ అబ్బాయి సార్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్. ఇది 50వ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు. 51గా ఎవరున్నారు సార్? సంజీవ్ ఖన్నా. సంజీవ్ ఖన్నా. మరి 52గా ఎవరున్నారు సార్? బిఆర్ గవాయ్, ఇప్పుడే చూసాము. భూషణ్ రామకృష్ణ గవాయ్. మరి 53గా ఎవరున్నారు సార్? నిన్ననే నవంబర్ 24వ తేదీన మనకు నియమితులైన సూర్యకాంత్ గారు. ఈ పేర్లు ఇంపార్టెంట్ సార్, డైరెక్ట్ గా బిట్టుపడుతుంది. 49వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు, 50 ఎవరు, 52 ఎవరు, లేదా 5 పేర్లు ఇచ్చి వరుస క్రమం పెట్టమంటాడు. క్లారిటీయా? డన్. మరి ఇంకా ఏం చూడాలి సార్? మరి ఇంత చూసాం కదా సార్, ఇంత చూసాం కదా, మరి ఇంకా ఏం చూద్దాం? ఇంకొక పాయింట్ చూద్దాము, కంప్లీట్ చేద్దాము. ఆ పాయింట్ ఏంటి? మరి ఇప్పటి వరకు భారతదేశ సుప్రీంకోర్టుకు అత్యధిక కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? అత్యధిక కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? ఏమంటున్నా? అత్యధిక కాలం చేసిన వ్యక్తి ఎవరు? వైవి చంద్రచూడ్. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. వైవి చంద్రచూడ్ అండి. అత్యధిక కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే వైవి చంద్రచూడ్ సార్. 1978 నుంచి 85 వరకు 16వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేశాడండి. ఎవరు సార్? మన వైవి చంద్రచూడ్ గారండి. మరి అత్యధిక కాలం చూసాం కదా, మరి తక్కువ కాలం ఎవరు సార్? తక్కువ కాలం ఎవరు సార్ అంటే కేఎన్ సింగ్ అండి. కేఎన్ సింగ్ అతి తక్కువ కాలం 22వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, అతి తక్కువ కాలం సార్ 22వ సిజేఐగా పనిచేశాడు. డన్. మరి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు సార్? మొట్టమొదటి దళిత సిజేఐ ఎవరండి? కేజీ బాలకృష్ణన్ గారు. ఏమంటున్నా సార్? కేజీ బాలకృష్ణన్ గారు. క్లారిటీ ఇంపార్టెంట్ అండి. అత్యధిక కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ 1978 నుంచి 85 వరకు దాదాపు 7 సంవత్సరాల కాలాలు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు. 16వ ప్రధాన న్యాయమూర్తి. ఏ బిట్ ఇచ్చినా నువ్వు చేయగలవు. మరి ఆ తక్కువ కాలం పనిచేసింది కేఎన్ సింగ్ గారు, 22వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మరి తొలి దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ కేజీ బాలకృష్ణన్. క్లియరా సార్? కేజీ బాలకృష్ణన్. డన్. మరి ఇంతకు మించి ఇంకా మనం ఏమైనా చదవాలా సార్? సుప్రీంకోర్టులో మహిళా ప్రధాన న్యాయమూర్తులు ఎవరైనా ఉన్నారా? మహిళ ప్రధాన అంటున్నా సార్, నేను న్యాయమూర్తులు అనట్లా, ప్రధాన మహిళా ప్రధాన న్యాయమూర్తులు ఎవరైనా పనిచేశారా అంటే ఎవ్వరు పనిచేయలా. ఇంతవరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మహిళగా ఎవ్వరూ రాలేదు. ఏమంటున్నా సార్? ఇంతవరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మహిళ ఎవ్వరూ రాలేదు. మరి న్యాయమూర్తిగా చేశారా? న్యాయమూర్తిగా చాలా మంది చేశారు సార్. మహిళలు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టులో చాలా మంది చేశారండి. బట్ ఫస్ట్ చేసిన న్యాయమూర్తి మనకి ఇంపార్టెంట్ కాబట్టి మొట్టమొదట పనిచేసింది ఫాతిమా బీబీ. ఎవరు సార్? ఫాతిమా బీబీ. సార్ మహిళా న్యాయమూర్తులు చాలా మంది పనిచేశారు, అందుకు అంతమందిని అడగడు. మొదట పనిచేసింది ఎవరంటే ఫాతిమా బీబీ. మరి సుప్రీంకోర్టుకు మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది ఎవ్వరు పనిచేయాల. డన్. ఇదండి సుప్రీంకోర్టు గురించి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేశాము. ఏమేమి చదువుకున్నాం సార్? అర్హతలు తెలుసుకున్నాం, నియామకం చూసాం, తొలగింపు ప్రక్రియ చూసాం, ప్రమాణ స్వీకారం చూసాం, రాజీనామా చూసాం, జీత భత్యాలు శాలరీస్ చూసాం, ఇతర ముఖ్య అంశాలు స్టాటిక్ పార్ట్ కూడా చూసాము, కరెంటుతో పాటు స్టాటిక్ పార్ట్ కూడా చూసాము. డన్. క్లియర్ సార్? ఈయనే ప్రస్తుతం 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 24, 2025 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రమాణ స్వీకారం చేయించిన మన సూర్యకాంత్ గారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన సూర్యకాంత్ గారు. క్లియరా సార్? క్లియర్. ఇది సుప్రీంకోర్టు గురించి పూర్తి స్థాయి విశ్లేషణ. ఇంతకు మించి నిన్ను సుప్రీంకోర్టులో ప్రశ్న అడగడానికి అవకాశం లేదు ప్రధాన న్యాయమూర్తి కోణంలో. క్లియరా సార్? క్లియర్. ఇది సుప్రీంకోర్టు సార్, ప్రధాన న్యాయమూర్తి కోణంలో పూర్తి స్థాయిలో విశ్లేషణ చేశాము. నీట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ శరణ్ ఫ్రమ్ అమృతాస్ అకాడమీ. ఆల్ ద బెస్ట్.